హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వరాకీలో ఉన్నాము. మన అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, ఈ మహాళయ పక్షాల్లో మాత్రం పితృపక్షాలకి తప్పకుండా చేసి తీరండి. ఆ టైంలో మీరు దేవుణ్ణి తీసుకెళ్ళకూడదు అనేది లేదండి, ఇది అపోహ మాత్రమే. మీరు పితృపక్షాల్లో పితృదేవతలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంతే. ఆ రోజులు మాత్రం చెడు అనేది ఎప్పుడు అనకండి, అది చాలా పవిత్రమైంది, చాలా పవర్ఫుల్ అయింది. పితృదేవతలకి మీరు సంవత్సరం పొడుగుతా మిగతా దేవతలకి పూజ చేసినంత ఈ 15 రోజులు మీరు పితృపక్షాల్లో కనుక పూజ చేస్తే వాటికి అంత పవర్ వస్తుందండి, అంత గ్రేట్ పితృదేవతలు. సో వాళ్ళని పూజించండి, మీరు తరించండి. ఒకటి. రెండోది, అమ్మవారు రేపు అమావాస్య మర్నాడు పాడ్యమి నుంచి అమ్మవారు మన ఇంటికి వచ్చేస్తున్నారు. అండ్ అమ్మవారిని మనం విగ్రహం రూపంలో పెట్టుకోవడం ఎందుకంటే ఆ విగ్రహ రూపానికి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మా దగ్గర తీసుకువెళ్ళిన విగ్రహానికి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ సీ ఇట్, అది మీకు తప్పకుండా కనిపిస్తుంది. సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి. ఈ దసరా 10 రోజులు మీరు చాలా దగ్గరగా అమ్మకి దగ్గర అయ్యి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని మీరు పొందుతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. టు విజిట్ అవర్ వింటేజ్ వారాహి ఇన్ కొండాపూర్, రాఘవేంద్ర కాలనీ, హై టెన్షన్ రోడ్ అండి. ఇది మాదాపూర్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ మీరు ఏఎంబి మాల్కి మీరు లెఫ్ట్కి వెళ్తారు, ఇది రైట్కి వెళ్తారు. సో మీరు మా షాపుకి రండి, లొకేషన్ మీకు పంపిస్తాము. వచ్చి మీరు ఇలాంటి మంచి మంచి విగ్రహాన్ని మీరు తీసుకుని వెళ్ళండి, ఆ ఎనర్జీని పొందండి. థ్యాంక్ యూ అండి.